రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు సమాజంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికానికి భారతీయ అంబేద్కర్ సేన తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఏదైతే భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిందో ఆ స్వాతంత్ర ఫలాలు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి అందాలని చెప్పి ఉద్దేశంతో భారత రాజ్యాంగం రూపుదిద్దుకున్నది. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అవిశ్రాంతంగా కృషి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా యావత్ భారత సమాజం నెమరు వేసుకోవాల్సిన పరిస్థితిని గుర్తు చేసుకుంటూ మరి ఈరోజు ఇంతటి మానీయుల కృషి ఫలితంగా భారతదేశానికి ఇచ్చిన స్వతంత్రం, ఈ స్వరాజ్యం ఈ దేశంలో ఉన్నటువంటి సంపన్న వర్గాలకి మేలు చేకూరుస్తున్నదే తప్ప ఈరోజు కూడా భారతదేశంలో అట్టడుగున ఉన్నటువంటి సామాన్య ప్రజలకి ఈ స్వాతంత్ర ఫలాలు, ఈ స్వరాజ్య ఫలాలు ఈ రోజుకి అందడం లేదన్నది వాస్తవం. ఈ నేపథ్యంలోనే భారత రాజ్యాంగం ప్రవచించినటువంటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వాలను భారత ప్రజలందరికీ అందించే విధంగా ఈ దేశంలో బ్రాహ్మణ ఎజెండాకు భిన్నంగా ఒక బహుజన ఎజెండా భారత సమాజం ముందుకు రావాల్సినటువంటి అనివార్య పరిస్థితుల్లో ఈరోజు ఈ రిపబ్లిక్ డే సందర్భంగా భారతదేశంలో బహుజన స్వరాజ్య ఉద్యమాన్ని భారతీయ అంబేద్కర్ సేన ప్రారంభిస్తున్నదని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే బ్రాహ్మణీయ ఆధిపత్య, మనువాద, సంపన్న వర్గాల ఎజెండాకు వ్యతిరేకంగా భారతీయ అంబేద్కర్ సేన బహుజన స్వరాజ్య ఎజెండాను తెర మీదకి తీసుకొస్తున్నదో ఈ అజెండాకి భారతదేశంలో ఉన్నటువంటి సకల వర్గాలు సంపూర్ణ మద్దతునిచ్చి నిజమైన స్వరాజ్య సాధనకి కలిసి రావాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై భీమ్, జై భారత్.